గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్ విత్ తెలుగు. సో మన ఛానల్ చూసుకోండి, ఎప్పుడు అప్డేటెడ్గానే ఉండండి. సో ఈరోజు డేట్ వచ్చేసి February 17, 2026 అనమాట. సో ఇప్పుడు ఇవాళ వరకు అప్డేట్స్ అయితే సో ఫస్ట్ చూసుకుంటే ఇన్ఫోసిస్ వచ్చేసి యాంథ్రోపిక్ అనే ఏ బేస్డ్ కంపెనీతో కొలాబరేట్ అయింది. సో యాంథ్రోపిక్ అంటే ఇప్పుడు మీరు క్లౌడే అనే ఒక ఏఐ టూల్ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొద్దిగా బాగానే వైరల్ అవుతుంది ఏఐ టూల్ అయితే. సో ఈ ఏఐ టూల్ వచ్చేసి క్లౌడ్ అనమాట. ఇది యాంథ్రోపిక్ వాళ్ళది అనమాట. సో ఈ కొలాబరేషన్ ఎందుకు జరిగిందంటే ఇప్పుడు చూసుకుంటే యాంథ్రోపిక్ దగ్గర వచ్చేసి ఏఐ బేస్డ్ మొత్తం ఉంది, అంటే ఏఐ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ దగ్గర ఏంది, దానికి సర్వీస్ కానీ ఇంకా లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రియల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎలా వర్క్ అవుతాయి, ఏం చేస్తే ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది అనే డేటా అంతా, ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు ఇన్ఫోసిస్కి అయితే తెలుసు అనమాట. సో ఇవి రెండు కలిస్తే మనకి బ్యాంకింగ్ సెక్టర్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వాళ్ళకి ఉపయోగపడే ఏ సర్వీసెస్ అయితే ఇవ్వచ్చు అనేసి ఏ టూల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అని సో వీళ్ళు ఇన్ఫోసిస్ టీమ్ అయితే చెప్తుంది. సో ఇదైతే మంచి కొలాబరేషన్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దానివల్ల ఈరోజు స్టాక్ అయితే అప్ టు 5% దాకా అయితే జంప్ అయితే ఇచ్చింది. కాకపోతే మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ కి పెద్దగా ఎఫెక్ట్ అవ్వదన్నమాట. అంటే బేసికలీ ఇది లాంగ్ టర్మ్కే. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మన ఇన్ఫోసిస్ కంపెనీస్కి సర్వీసెస్ కోసం ఎక్కువ ఆర్డర్స్ రావచ్చు. సో దీనివల్ల అయితే ఇన్ఫోసిస్ కంపెనీకి లాంగ్ టర్మ్లో మంచి గెయిన్ అయితే ఉన్నది. సో దీన్ని ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, ఇది లాంగ్ టర్మ్లో మనమైతే దీన్ని మన అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అదానీ గ్రూప్ నుంచి అనమాట. సో అదానీ గ్రూప్ అయితే $100 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తుంది. వేటి మీద అంటే ఇప్పుడు ఏ డేటా సెంటర్స్ ఇంకా గ్రీన్ పవర్ మీద. అంటే గ్రీన్ పవర్ అంటే సోలార్ ఎనర్జీ. సో ఎకో సిస్టమ్కి ఫ్రెండ్లీగా ఉండే ఎనర్జీ అనమాట. సో ఇప్పుడు దీనివల్ల వీళ్ళకి పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు ఏ డేటా సెంటర్స్ బిల్డ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో $100 బిలియన్ USD లోనే కనబడిపోతుంది. సో దీంట్లో ఏంటంటే ఈ ఏ డేటా సెంటర్స్ బిల్డ్ చేయడం కారణంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అంటే ఫారిన్ ఐటీ కంపెనీస్ వస్తాయి కదా, ఏ కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళ డేటా స్టోర్ చేసుకోవడానికి అయితే వాళ్ళైతే ముందుకు వస్తారు అనమాట. సో ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల వాళ్ళ అదానీ గ్రూప్కి అయితే మంచి పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళు గ్రీన్ పవర్ అనమాట. ఈ గ్రీన్ పవర్నే వీళ్ళు మళ్ళీ ఈ డేటా సెంటర్స్కి అయితే యూజ్ చేస్తారనమాట. అంటే దీంట్లో జనరేట్ అయిన పవర్ని. సో వీళ్ళకి ఇంకా కాస్ట్ తక్కువైపోతుంది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి. ఇంకా వీళ్ళే జనరేట్ చేసి యూజ్ చేసినందుకు కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ అనమాట. సో ఇదైతే లాంగ్ టర్మ్లో చాలా మంచి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మన అదానీ పోర్ట్స్ వచ్చేసి అయితే ఫైనాన్షియల్ 2029 కల్లా 1 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్గోని అయితే హ్యాండిల్ చేయాలని అయితే అనుకుంటుంది. సో అంటే దీనికి చాలా పోర్ట్స్ అయితే ఇంకా బిల్డ్ చేయాలి. అంటే వీళ్ళు రెవెన్యూ ఇంకా ఎక్కువ జనరేట్ చేయడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు అన్నట్టయితే అర్థమవుతుంది. సో దీనికోసం వీళ్ళైతే అప్రాక్సిమేట్గా 750 బిలియన్ రూపీస్ అయితే స్పెండ్ చేస్తున్నారు క్యాపెక్స్గా. అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇప్పుడు కొత్త పోర్ట్స్ కానీ షిప్స్ కానీ. సో వీళ్ళైతే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇందాక చూసుకున్నట్టయితే $100 బిలియన్ అయితే $100 బిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో వీళ్ళైతే ఇప్పుడు మ్యాక్సిమంగా వీళ్ళ సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట. సో పెద్దది చేసి ఒకేసారి రెవెన్యూని ఎక్కువ పొందదామని అయితే చూస్తున్నారు. సో ఇదైతే లాంగ్ టర్మ్ లో మంచి పాజిటివ్ న్యూసే. సో కరెంట్ గా ఇప్పుడు ప్రకారం చూసుకుంటే స్టాక్ అదానీ గ్రూప్ స్టాక్స్ చూసుకుంటే అన్ని హై వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయి. సో ఇది గ్రోత్ ఉన్నట్టయితే కనబడుతుంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అదానీ స్టాక్స్ ని. ఇంట్రెస్ట్ ఉంటే మీ డెసిషన్ తీసుకోండి. ఫ్రెండ్స్, చైనాలో ఒక చిన్న పిల్లోడు అనమాట. కొద్ది రోజులుగా వాళ్ళ పేరెంట్స్కి అయితే చెవులో బాగా నొప్పేస్తుంది ఆయన చెప్తూ ఉన్నాడంట. సో వాళ్ళైతే ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ అబ్బాయి చెవులో డాక్టర్ చూసి షాక్ అయిపోయాడు. ఏంటంటే ఏమన్నా మనకి మామూలుగా ఏముంటుంది, మనకైతే నార్మల్గా డస్ట్ ఉంటుంది. ఆ అబ్బాయికి ఏకంగా స్క్రూవే ఉంది. ఎప్పుడు ఆడుకొని చెవులో పడేసుకున్నాడో. సో
పిల్లలు జాగ్రత్తగా ఉండండి. సో ఎవరన్నా చూస్తుంటే పిల్లల్ని ఈ స్క్రూలు ఇలాంటి ఎగరేసి ఆడుకోవడాలు, సో ఇలాంటి దగ్గరికి పోనివ్వబాకండి. లేకపోతే స్కూల్ లోపలికి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు యాపిల్ అయితే యాపిల్ నార్మల్గా ఏదన్నా ఈవెంట్ చేస్తుందంటే ఆ ఇన్విటేషన్స్ అయితే లీక్ చేయదు. సో ఇది ఎంతవరకు నిజమో తెలియదు. సో March 4th అయితే డేట్ అయితే లీక్ అయింది, ఇన్విటేషన్ అన్నమాట. సో మాక్సిమం దీంట్లో వీళ్ళు ఏం షో కేస్ తీసుకురావచ్చు అంటే ఏం లాంచ్ చేయొచ్చు అంటే మ్యాక్బుక్ నెక్స్ట్ జనరేషన్ కానీ, లేకపోతే మొన్న చెప్పినట్టు వీళ్ళ లో కాస్ట్ బడ్జెట్ మ్యాక్బుక్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా లాంచ్ చేయొచ్చు. ఇంకా అలాగే ఏఐ పరంగా, యాపిల్ ఇంటెలిజెన్స్ పరంగా ఏమన్నా అప్డేట్స్ ఇవ్వచ్చు. సో ఇదైతే రూమర్స్ అన్నమాట, ఇవి లాంచ్ అవ్వచ్చు అనేసి. ఇంకా అలాగే పెద్ద రూమర్ ఇదే, ఈ March 4th ఇది ఆ, ఈ ఈవెంట్ అయితే జరుగుతుందని. సో అలాగే ఇంకో న్యూస్ కూడా ఉంది ఫ్రెండ్స్. నథింగ్ 4A సిరీస్ అయితే ఈ March 4th లాంచ్ అవబోతుంది. సో ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. సో నథింగ్ ఏ పోస్ట్ పెట్టేసింది, ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఏమో. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీ అన్నమాట. షామీ ఏంటంటే ఇప్పుడు కంటిన్యూస్ ఆప్టికల్ జూమ్ అనే ఈ లెన్స్ పైన అయితే వర్కౌట్ చేస్తుంది. సో మేబీ వీళ్ళ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ లో ఇదైతే తీసుకురావచ్చు మాక్సిమం. సో ఈ కంటిన్యూస్ ఆప్టికల్ జూమ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు బేసిక్ గా మనం ఆప్టికల్ సెన్సార్ ఇచ్చారు అంటే టెలిస్కోప్ లెన్స్ కానీ పెరిస్కోపిక్ లెన్స్ కానీ ఇచ్చారంటే మొబైల్ కి, ఇప్పుడు అది పర్టిక్యులర్ జూమ్ రేంజ్ దగ్గర మాత్రమే అది వర్క్ అవుతుంది. ఆప్టికల్ క్వాలిటీలో ఫోటో తీస్తుంది. అంటే ఇప్పుడు 1x లో కావచ్చు, 3x, డైరెక్ట్ గా 5x ఇలాగనమాట. సో అంటే 3x లో, 5x లో, 1x లో ఈ మూడిట్లో మాత్రం మీరు ఆప్టికల్ క్వాలిటీలో తీయొచ్చు. సో ఇప్పుడు ఈ కంటిన్యూస్ ఆప్టికల్ జూమ్ ఏంటంటే, ఇప్పుడు 1x నుంచి దాని రేంజ్ ఎంత అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6x దాకా అనుకోండి. 6x దాకా మీరు ఎంత అంటే 1.6 లో పెట్టినా, 3 లో పెట్టినా, 2.5 లో పెట్టినా, ఎంతలో పెట్టినా కూడా మీకు ఆప్టికల్ క్వాలిటీలోనే వస్తుంది ఇమేజ్ అయితే. ఫ్లాలెస్ అంటే దాన్ని ఏమంటారు, ఇమేజ్ లో డీటెయిల్స్ ఏం పోకుండా షార్ప్నెస్ అలానే మెయింటైన్ చేస్తూ, సో క్లారిటీని అలాగే మెయింటైన్ చేస్తూ, సో మీరైతే ఈ రేంజ్ లో ఎక్కడన్నా పెట్టి ఫోటో తీయచ్చు అనమాట, జూమ్ రేంజ్ ని. సో ఇదైతే దీని మీద అయితే వర్క్ చేస్తుంది. ఇదైతే మంచి కాన్సెప్ట్ లాగే ఉంది. సో చూద్దాం వీళ్ళు నెక్స్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ తీసుకొస్తారా లేదో. ఓకే, ఇప్పుడు దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటది. సో నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.